ఆ వేదవతి స్వర్ణ కమలమ్మున బాలగా రావణింట జనించి సాగర కెరటాన భూమిని చేరి సీరం పుజాలు దొరికే జనకరాజు సీతగా ధరణి జాత విదేహరాజ సుత వైదేహిగా వెలసి జనకరాజ కన్యక జానకిగా మిథిలారు కోరా కుమారి మైథిలిగా పలునామాల విసలి విలసిల్లే పంకజాక్షి. ఆమె ఎట్లా పెరుగుతుందంటే Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. జాబిలి మనకు చందమామ తదియ నుండి ఈ తదియ నాటి జాబిల్లాగా రోజు 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 ఒక చంద్రకళ పెంపొందుతున్నట్టుగా ఆ పాప చక్కగా పెరుగుతోందంట. 16 కళల పసిడి బొమ్మానందాల తేలించే తన వారిని సీతమ్మ పసిడి మేని చాయన సుమరేకుల బోలు సుకుమారి మృదురెక్కల మృదుకర రెక్కల బోలు ఘనమైన దీర్ఘశిఖ. ఒత్తైనటువంటి మధుకరం అంటే తుమ్మెద యొక్క రెక్కల నలుపుకు కాటుక కూడా సాటి రాదట. నిగనిగలాడేటువంటి ఆ 9 రెక్కలు ఎలాగా ఉంటాయో గిరిజాల చుట్టుతోని కోమలమైన పసిడి ఛాయతోని నల్లని తలకట్టుతోని ఎంతో నయనానందకరంగా ఉందంట సీతమ్మ తల్లి. కలువరేకుల బోలు విశాల సునేనాలు సుందర హసితంబులుగాన తల్లి సునేనాదేవి మదిలోన మధుర భావనలాయే సన్నని నాసిగా నునుగారు చెక్కిళ్ళు మెరియ చిగురాకు వదలాల అరుణ కాంతులు విరియ పంచప్రాయము నిండినది పైడి బొమ్మ శ్రీ పరిమళాలు కురిపించే విరజాజి కొమ్మ. చక్కగా లడ్డుగా పట్టు లంగాలు కట్టుకొని కాళ్ళకి పాంజవులు అంటే చాలా సవ్వడి చేస్తాయి. 2 మువ్వలు 2 వరుసలో ఉంటాయి. ఆ అమ్మాయి నడుస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంట జనక మహారాజుకు. ఎటు వెళ్ళినా తన తల్లి కనుమరుగైతుందా అని రాజ్యసభ తీరి ఉండా కూడా ఆ అమ్మాయికి ఏంటంటే స్వతంత్రమిగా ఇంకా అప్పటికి పిల్లలు లేరు రాజ్యసభలో. అయితే మనకి శాంతాదేవిని పెంచుకున్నటువంటి శుభ ఫలితంబున రామచంద్రుడు అక్కడ ఎట్లా జన్మించాడో ఇక్కడ సీతాదేవి సీరపు చాలుకు దొరికింది కాబట్టి సీతాదేవిని పెంచినటువంటి మళ్ళీ యజ్ఞవాటికను దున్నాడు, యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞ ఫలాల వల్ల సీతాదేవిని పెంచినటువంటి శుభ ఫలితం వల్ల ఊరుమాళయ దేవి అనేటువంటి ఒక కన్యకు జన్మనిచ్చారు జనక సునేన దంపతులు. తర్వాత ఫలాన్ని తన తమ్ముడైనటువంటి ఈయన పేరు శీరధ్వజుడు, ఆయన పేరు కుశధ్వజుడు. కుశములు అంటే దర్భలు అని మనం చెప్పుకున్నాము. కుశధ్వజుడు అతనికి 2 ఫలాలు ఇవ్వగానే వాళ్ళకి మాండవిక శృతకీర్తి అనేటువంటి 2 బాలికలు జన్మించారు. అంటే మనకు కథ అంతా కూడా అక్కడ ఎక్కడే ఉందో దైవము ముందే అంత ఫీడ్ చేసి పెట్టినట్టుగా ఇక్కడ 4 అబ్బాయిలు పుట్టారు, అక్కడ 4 అమ్మాయిలు పుట్టారు. అలాగా తన తమ్ముడికి 2 కూతుళ్ళు, తనకు 1 కూతురు. పెంచుకున్న జానకీదేవి 4 అమ్మాయిలు చక్కగా పెరుగుతున్నారంట. పట్టుపరిగిలో నన్నటిండనయాడు చిట్టి తల్లిని చూసుక మురిసిరి జనక దంపతులు ఆదిలక్ష్మి తనగా పొంది తరించే జనక మహారాజు యజ్ఞకతు నిర్విఘ్నముగా వనరించిన దైవ కృపణ ఫలము పొంది ఆ యాగ ఫలమున కొంత సోదరుడు కుశధ్వజునకు పంపే శీరధ్వజుడు సీతమ్మ జనించిన శుభవేళ విశేషణమ్మున ఊరిమిళాయను మరొక అందాల బాలను గరిది జనక దంపతులు కుశధ్వజనకు కలిగిరి 2 చిన్నారులు మాళవిక శతకీర్తులని ముద్దు సుతల్ సిరికాలిడిన జనకపురమ్మున సౌభాగ్యములే బారే. నీ నదిలాగా పారుతున్నాయట. సౌభాగ్యములు అంటే ఏంటి? ఒక పసుపు కుంకుమలనే కాదు, ధనాలు ద్రవ్యాలు ఏదికి ఇక్కడ అంటే ఆమె ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వీరలక్ష్మి. వీరత్వము పెంపొందుతుందంట. ధనధాన్యాలు రాశులుగా. ఒక్క పంట వేస్తే 10 అంతలు వస్తుందంట. 1 ఎకరానికి ఇంత పండుతుందని రైతు ఊహిస్తాడు, కానీ ఊహించనంతగా అంతగా పండుతుందంట ఆ పంటలు. ఎందుకంటే సాక్షాత్తు ధాన్యలక్ష్మి అయినటువంటి అమ్మవారే వాళ్ళ జనకపురిలో ఉంది కాబట్టి. 10 దిశల సిరి సంపదల కదము త్రొక్కి కడల్లై పొంగే. ఒక సముద్రంలాగా సంపదలు సిరులు అట్లా పొంగుతున్నాయట. వ్యవసాయము 10 అంతల పెంపొందే ప్రతి ఇల్లు సిరి సంపదల నిలమై ప్రజలు ఇల్లే భోగ భాగ్యాలు అలనాడు మిథిలా నగరంబుగని నృపులెందరి కోమల సిరికిలమాయి. అరే మేము ఇన్ని ఎరువులు వేస్తున్నాము, ఎంత వేసినా మాకేమో పంట 1 పంట కూడా చేతికి రావడం లేదు. వచ్చిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నేలగా రాలిపోతోంది. ఈ జనక మహారాజు ఏం పుణ్యం చేశాడు? ఒక్కసారి పంట వేస్తే పండుతూనే ఉన్నదంట. ఆ వరి కోసాక మళ్ళీ వరి వెన్నులు వేస్తుందంట ఒకసారి పంటకి. ఏంటి వాళ్ళ భాగ్యం ఏంటి? వాళ్ళ రాజ్యంలో ఏముందంత గొప్పతనం అని అనేకమైన రాజులకు ఈ మిథిలా నగరం అంటే ఒక ఈర్ష్యా ద్వేషాలు కలుగుతున్నాయట. సర్వాలంకరులైన సుందర సుల్ 4 కన్నవారి కనుల విందులే ఆట పాటల పెరుగసాగిరి. అందుకే ఆడపిల్ల కావాలని కోరుకుంటా. మగపిల్లలేంటి, వాళ్ళకు డ్రెస్ వేస్తే సరిపోతుంది. ఆడపిల్లలకి చాలా అలంకార వస్తువులు కావాలి. జడకుప్పెలు కావాలి, గోళ్ళ రంగులు కావాలి, లిప్స్టిక్లు కావాలి. నాకైతే మా సీతమ్మ తల్లి చరిత్ర రాశాక నాకు 2 మనవరాళ్ళు.
ఎప్పుడు వాళ్ళ కోరికలు తిననే తీరు, సముద్రం అంతా కోరికలు ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఒక్కొక్క రోజుకు వస్తూనే ఉంది. మగపిల్లలు ఇద్దరు ఉన్నారు, మనవాళ్ళు ఇద్దరు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది కొనేసా, ఓ జీన్స్ ప్యాంట్ ఓ ప్యాంట్. అంటే ఆడపిల్ల ఉన్నప్పుడు ఏంటంటే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కోరికలు తీర్చడానికి సౌభాగ్యవతులుగా ఉండాలి. మనకు సీతాచరిత్రం చదువుతుంటే ఏమిటంటే వెనకటి కాలంలో పుత్రుడే ఉండాలి, వరకట్నాలు వస్తాయి అనేటువంటి దురాశ కలికాలంలో జరిగి కట్నం ఇవ్వలేనటువంటి తల్లిదండ్రులను, పేదవాళ్ళని హింసించినటువంటి రాక్షస రాజ్యము కొన్ని రోజులు చేసింది. మొన్నటి వరకు మా తరం వరకు కూడా ఆడపిల్లలు వివాహాలకు వరకట్నాన్ని ఆశించారు. అది దేవుడు ఏంటంటే మొన్న చెప్పాం మనం, ఎక్కడ ఏ వర్ణం కానీ ఏ జాతి కానీ ఇప్పుడు ఆడ మగ భేదం కానీ ఒకటి తక్కువైనప్పుడు ఇంకోటి ఎక్కువైనప్పుడు చెక్ చేస్తాడు. మా తాత ముత్తాతల కాలంలో, మా మేనత్త కాలంలో నలుగురు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళే రాజులుగా ఉండేవాళ్ళు. ఆ పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికి అటుకులు దంచడానికి వెళ్ళి, వడ్లు విసరడానికి వెళ్ళి, కారం పొడి చల్లడానికి వెళ్ళి, ఆ 7 అమ్మాయిల్లో అందవికారంగా ఉన్నా కూడా తమ కుమారులకు వివాహం ఒక ఆడపిల్ల కావాలి, వంశం అభివృద్ధి పొందాలని వాళ్ళ ఇంట చాకరీ చేసి వచ్చి బంగారాన్ని చూపించి, మాకు అంత చుట్టాలు అప్పుడు వెనకట ఇచ్చారు, అంత న్యాయం ఉండే, బంగారాన్ని అప్పుగా ఇచ్చారట పెళ్లి మందం. ఇంత బంగారాలు చూపించి ఈ బంగారం అంతా మీ అమ్మాయికి ఇస్తాం, మీ అమ్మాయిని మా బాబుకి ఇవ్వండి అని అడుక్కొని పెళ్లి చేసుకున్నారు. ఆ తదంతర కాలంలో మా తరం వచ్చే వరకు ఏంటంటే పురుష సంతతి తక్కువ అయిపోయి స్త్రీ సంతతి, అప్పుడు అందరికి 4-5 ఆడపిల్లలు. అలా ఉండేటప్పటికి వరకట్నాలు బాగా అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటి సర్కిల్, మళ్ళీ ఇప్పుడు ఆడపిల్లలు తగ్గిపోయారు. అందరు ఆడపిల్లలకు కట్టం తీసుకుంటున్నారని అందరు ఆడపిల్లలను భ్రూణ హత్యలు చేస్తూ ఆడపిల్లలను కనకుండా హీనంగా చూడడం వలన దేవుడు ఏం చేశాడు, మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత పురుష సంతతి మాత్రం పెరుగుతోంది, స్త్రీ సంతతి తగ్గిపోతుంది. అంటే స్త్రీ సంతతి మానవుడే చంపేస్తున్నాడు. ఆడపిల్లలు పుట్టవద్దు, 2 ఆడపిల్లలు అయితే 3 ఆడపిల్ల వద్దు. ఇలాగా చేయడం వల్ల ఇప్పుడు మగపిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా పోతాయి, వరులు మిగిలిపోతున్నారు. అటువంటిది ఎక్కడైతే ఒక వర్ణం తగ్గిపోతుందో ఇంకొక దేవుడు ప్రచోదనం అవుతాడు అన్నట్టుగా ఆ వర్ణాన్ని హెచ్చు చేస్తాడు. భగవంతుడే కాలచక్రాన్ని సరిచేస్తాడు అన్నట్టుగా ఇక్కడ మనకు జనక మహారాజు యొక్క సౌభాగ్యాన్ని చూసి అందరు కూడా అబ్బా ఇంత చక్కటి ఆడపిల్లలు ఉన్నారు, ఆదిలక్ష్ముల వంటి ఆడపిల్లలు, ఇటువంటి ఆడపిల్లలు ఉన్న తండ్రి జన్మ ఎంత ధన్యము అని ఆడపిల్లలను కనాలే కాంక్ష కలిగిందంట రాజులందరికీ. 16 వత్సరములు నిండిన విజాన, ఇక్కడ పొరపాటున పడింది 12 వత్సరాలు, 14 సంవత్సరాల 8 సంవత్సరాలే, 14 సంవత్సరాలకే రామచంద్రుడు విల్లు విరిచాడు. అష్టవర్షములు నిండిన విజానకి దేవకాంతి మిరియంగా పరుబాలమేని సొగసులు అప్సరాంగనల మించిన రాజసుతులు 4 జనకరాజు సుతుల సౌందర్య కాంతులు విని అవనిలోని రాకుమారుల దృష్టి మిథుల వైపు సాగే. అందమైన ఆడపిల్లలు ఆ రాజ్యంలో ఉన్నారు. ఎట్లాగైనా అక్కడ వారసుడు లేడు కాబట్టి ఆ సౌభాగ్యవంతమైన ఆ రాజ్యం మనకు పరమైతుంది. ఎలాగైనా మెప్పించో ఒప్పించో ఆ రాజకుమార్తెలను మనం వివాహం ఆడితే చాలా మంచిది. మన బాలకులకు అటువంటి అమ్మాయిలతోని చాలా సౌందర్యమైనటువంటి అమ్మాయిలు అని జనక మహారాజుతోని స్నేహాన్ని పెంచుకోవడానికి, ఇంతకుముందు యుద్ధం చేయాలి అనుకున్నారు, స్నేహాన్ని వియ్యాన్ని పొందడానికి అనేక మంది రాజులు ప్రయత్నిస్తున్నారట. గోమన గుంటలాడు కోమలాంగి కనులు ఎనలేని లోకాల విహరించుచుండు. ఆమె ఏదో మానవ జన్మ ఎత్తాను అన్నట్టుగా ఉంది, కానీ ఆమె మనసు నిండా హరికీర్తనలు, హరినామాలు, తన స్వామి రూపమే కనబడుతోంది. ఏ ఆటలాడినా ఆమె తన గత వైభవాలే స్మృతులు, తన వైకుంఠము, తన స్వామి, తన మాధవుడే ఆమెకు గుర్తు వస్తున్నాడు. దోబూచులాడు వేళ దొరికిపోయి సూత దూరాల దృష్టి సారించి దీర్ఘాలోచన మునిగిపోవుచుండు. చెమ్మ చెక్కలాడు వేళ చెంపన చేయి చేచి చింతన దేలు చెంగల్వ పూబాల. ఏ ఆట వెళ్ళినా అందరి ఆడపిల్లల్లా చక్కగా దాక్కోవే అంటే దాక్కోదు, ఏదో లోకాల్లో ఒక మధ్యమాకు బొమ్మలాగా నించొనిపోతుంది. ఏ వెళ్ళవే దాక్కోను అని ఆ స్నేహితులందరూ ఏదో చెట్టు చాటుకో దాకోబెట్టి మళ్ళీ ఆడేవాళ్ళంట. ఎక్కడ చూసినా మీ హరి ఆలోచనలకు వెళ్ళిపోతోంది. పరుగులాటలకు చెలులు పిలువరాగ మందగమనాల సాగు మందయాన. నిన్ను వాళ్ళు వచ్చి అంటుకుంటారు, అవుట్ అయిపోతావు, ముట్టవుతావు ఇట్లా అని దాక్కో అంటుంటే పరుగు పెట్టకుండా అందలుగా మెల్లమెల్లగా నడుచుకుంటూ పోతుంటారు. వెనక నుంచి వచ్చి వాళ్ళు ముట్టేసుకొని మళ్ళీ కళ్ళకు గంతలు కడతారు. ఆ గంతలు ఆట ఆడుతుంటే, ఆ గుడ్డ ముక్కలు తీసి కళ్ళకు కడుతుంటే అందరిని అందుకోవాలా, చెంపకు చేయి వేసి ఆ కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుందంట. దీంతో ఆడితే ఏంటి, మనకు ఆటలు ఎంజాయ్మెంటే రావట్లేదని ఆ చెల్లులందరూ కూడా పరిహాసాలు ఆడుతున్నారట. ఆమె ఎవరిని పట్టించుకోవడం లేదు. అంటే సీతా లీలలు ఎందుకున్నాయంటే ఆమె శక్తి
ఆమె భక్తి అంతా హరిపాదాల మీద నిలిచిపోయింది కాబట్టి ఈ బాహ్యమైన ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు. ఏంటి ఇట్లా ఉంది నా పిల్ల అందరిలాగా లేదు. ఏ పిల్లలైనా సహజ సిద్ధంగా ఉండాలి, లేకుంటే ఏదో మెంటల్ డిసార్డర్స్ వాళ్ళకు ఉన్నట్టుగా తల్లిదండ్రులు బాధపడుతున్నాడు. జనక మహారాజు జ్యోతిష్కులను పిలిపించి, ఏంటి మీకు గర్భవాసన జన్మించలేదు కాబట్టి ఆ భూమిలో ఉండగా ఏవైనా విషతుల్యమైన వాయువులు సోకయ్యా, ఎందుకు ఈ పిల్ల ఇంత మందంగా ఉంది, చూస్తేనేమో అసలు ఆకలి అని ఆహారం అడగదే, అందరిలా పిల్ల ఆటలాడదే అని చాలా వెతలిపోతున్నాడు జనక మహారాజు. అలాగే అందరినీ జ్యోతిష్కులను పిలిచి జన్మపత్రికలు మళ్ళీ ఒకసారి సవరించి చూస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ దోషము లేదే, అమ్మాయి చాలా ఆరోగ్యంగా బాగానే ఉంది, కానీ ఎందుకంత మందయానగా ఉంది అంటే ఎక్కడ ఆమె ప్రస్ఫుటించబడుతోంది, ఎక్కడైతే హరినామ కీర్తనలు హరికథలు జరుగుతున్నాయో అప్పుడు చెవులు విప్పారిచ్చి కన్నులు పెద్దగా చేసి అడు సాగుతోందట. హరి కీర్తనలే ఆలకించు అది నెమ్మనమున పెమ్మో వినాశరేఖ ఉదయించు. ఎన్ని హాస్య మాటలు మాట్లాడిన నవ్వన్ తల్లి ఆ హరికీర్తనలు చదువు వినిపించగానే ఒక చిరుహాసం చేస్తుందంట. హరినామస్మరణమనే తేలినాడు అరవిందేక్షణ పరిమళాల సుమాల బోను విరిబోనులు అందెల మ్రోతలంతఃపురమున తిరుగాడ వింత అందాలు సంతరించుకునే ఆ రాజప్రసాదము పసిడి కాంతులు మెరిసే ప్రాంగణ పరిసరంబులు కిలకిల నగవుల కోలాటాలాడిరి కోమలాంగులు పూవంతులాడిరి పూబోనులంతగూడి బంతి జారి భవంతిన చేరి రయమునైనకులంతి ఇంతులంత గూడిరు ప్రక్కల శోధించుచుండిరి చేమంతి చేగండలు చిరు సవ్వడి స్వరాలు పలుకంగా పూబంతిననుసరించి వెళ్ళి హరిపులకిత కలికి సీత. ఆ బంతిని మాత్రం చూసింది, అక్కడ ఒక అయస్కాంత శక్తి లాగుతున్నట్టుగా శివధనస్సు ఉన్నటువంటి పూజా మందిరంలోకి వెళ్ళింది. అది ఇక్కడ మనకు దేవరాజుని కథ వస్తుంది. ఇది చంద్రవంశ మహారాజుల యొక్క చరిత్ర ఇప్పుడు మనకు రాబోయేది. అప్పుడు ఆమె ఆ బంతి ఎటు వెళ్తుందో ఆ బంతిని సరించుకొని వెళ్ళింది. పూజా మందిరాన పురాతన శివధన ఒకటి దర్శించి నమస్కరించి దాపున దాగిన్న బంతిని గని ధరణి జాతమో వినాశ చంద్రికలు విరియ క్షణములోన శివ చాపమెత్తి బంతిని చేబూనే సీత అర్చన చేయగా వచ్చిన విదేహపతి విస్మయముంది క్షణం కాలంబు ఆనంద ఆశ్చర్యములా దృశ్యముగాంచి అవని జాతనుగని అతి భక్తితోడ జనకుని రాకగని సిగ్గులలు కుసిరి చెంగున చెల్లెలకడకేగి తండ్రి వచ్చి చూశాడు అని ఆమె ఎంత సుసాయనంగా వేల గజాలు జరిపినా జరగని యొక్క శివధనస్సు యొక్క బరువును ఎడమ చేత ఎత్తి ఆ శివధనస్సు యొక్క పీటను జరిపేసి బంతి అందుకుందంట. అప్పుడు అనుకోకుండా అర్చనకు వచ్చినట్టు జనక మహారాజు చూసి తండ్రిని చూసి కొంతలా సిగ్గిల్లిందంట ఆ తల్లి. మేటి వీరులైనా జరపలేరే ఇంత కఠినమైన అంత బరువైనది నా తల్లి ఎలా జరిపింది అని ఆశ్చర్యంతో పోతున్నాడంట. మేటి వీరులైన కదపలేని పురాతన శివ చాపము విరివంటి నా తల్లి ఎలా జరిపినో ఈ ఘన చాపము తాను బాల కాదు ఆదిశక్తి అని తలచి శతానందుని పిలిపించి వినిపించే విషయంబు విదేహపతి. ఆ కులగురుకు చెప్పాడంట, ఏంటి విస్మయం నాకు ఆశ్చర్యము, చూడబోతే 10 సంవత్సరాలు లేని పసిబాల, అదేంటి అది అంత పెద్ద ఘనచాపాన్ని నేనే 1 ఇంచు జరపలేనే, ఎలా జరిపింది? అణువణువున అణుకువ అందాలు వెళ్ళి విరియ వైదేకి తగిన వరుని వెదకలేక మదిన మదన పడు జనక మహారాజుకు ఆదిశక్తి ఏవి ఆలోచన కలిగించినటులాయే శివధనువు ఎక్కువ పెట్టిన వారే సీతకు వరుడని తలె క్షణంబు మంత్రుల పిలిపించి సభ నేర్పర్చి మిథిలేశుడు కులగురువైన శతానందితోడు సంప్రదించి నృప్రశిష్టులకు ఆహ్వానమ్ములు రాయించి స్వయంవర సన్నద్ధుడాయే. ఇంకా వెంటనే ఏంటి, ఇంత అందమైన బాలకు అందమైన వరుడు ఎక్కడ ఉన్నాడు, ఇంత అణుకోగలిగిన నా తల్లిని ప్రాణంగా పువ్వుల్లో పెట్టి చూసినటువంటి వరుడు ఎక్కడ ఉన్నాడని ఆలోచిస్తుంటే ఆ ఆదిపరాశక్తి తనకు ఆలోచన కలిగించింది అన్నట్టు ఆమెని ఆ శివచాపాన్ని నూకిన వెంటనే ఓహో ఇంత బలమైన అమ్మాయికి అంత బలమైన విలుకాడు కావాలి అని వెంటనే ఆ శివచాపం ఎత్తిన వాడిని విరిచిన వాడిని నేను అక్కడ ప్రకటించలే, శివచాపం ఎత్తిన వాడే నా సీతకు వరుడు అని ఎంచి వెంటనే రాజ్యులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపించాడంట. భూతేషు శాపము ఆగన చాపము స్థాన బ్రహ్మమునకు ఏ కీడు కలగకుండా మహాయాగమొక్కటి తలబెట్టి ఋషులందరకు సందేశములు పంపే. అప్పుడు రాజులు ఏంటంటే చిన్నది కూడా మనకి ఏదన్నా ఈ కాలంలో కూడా ఉడుములు లాంటివి ఇంట్లోకి వస్తే, బల్లి పైన పడితే, కాకులు ఇంట్లోకి వస్తే, గుడ్ల గూపలు ఇంట్లోకి వస్తే ఏమైనా కీడు చేస్తుందా? ఇది చాలా సంవత్సరాలు తాత ముత్తాతల నుండి
స్థాన భ్రంశం లేకుండా ఎక్కడ ఉందో అక్కడే, అంటే దాని బరువు ఎవరు కదపలేరు, ముందరించే తుడుస్తున్నారు, పువ్వులు చేసి అర్చన చేసి దీపధూపాలు పెడుతున్నారు. అటువంటిది అంత ఇక్కడి నుంచి అంత దూరం నెట్టేసింది అమ్మాయి. మరి అది స్థాన భ్రంశం చెందింది కాబట్టి నా పిల్లలకు నా రాజ్యానికి ఎటువంటి కీడుక కలగూడదని ఒక మహాయజ్ఞాన్ని తలబెట్టి ఆ యజ్ఞానికి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి ఆశ్రమాల నుండి ఋషులకు ఆహ్వానాలు పంపాయట. మేము మహాయజ్ఞం చేస్తున్నాము, మీరు అందరు తప్పకుండా రావాలని. ఇంకొకటి ఆహ్వాన పత్రిక ఏంటి, నా కూతురి చేత శివచాపం జరపబడింది కాబట్టి ఆ శివచాపాన్ని ఎత్తిన వాడు అమ్మాయికి వరుడిగా రావాలి అని స్వయంవరం కూడా చాటించాడు. ఆ దేశ దేశాల రాజాలకు ఆహ్వానము పంపే, దశ దిశల సీతా స్వయంవరము చాటింపులు వేయించి. ఇటొక దిక్కేమో యజ్ఞం కోసం మునులు వస్తున్నారు, ఆ స్వయంవరం కంటే ముందు 3 రోజులు మహాయజ్ఞం చేయాలనుకుంటున్నాడు. అలాగా ఈ వార్త అంతా కూడా మనకి సిద్ధాశ్రమం వరకు చేరింది. రామలక్ష్మణులకు ఆశీర్వచనాలకి అయోధ్యకు పంపాలనే సమయంలో మిథిలానగర చక్రవర్తి జనక మహారాజు పంపిన ఆహ్వాన పత్రిక అందుకున్నాడు విశ్వామిత్రుడు. నగరునంత పాలాకు పందేళ్లు పరిపించే పూల తోరణములు గట్టించే జనక మహారాజు వెళ్ళవేసిన భవనాల రంగవల్లికలు తీర్చిరి, అందాల రాజనగరు రమ్యమున దిద్దిరి. సీతా స్వయంవర వార్త అవనంత ప్రాకంగా సీత నాశించి వచ్చుచుండిరి ఎందరెందరో రూపశ్రేష్ఠులు. పెద్ద పెద్ద రాజులు రాజకుమారులందరూ కూడా ఒక ప్రవాహంలాగా, ఇప్పుడు కుంభమేళాకి ఎక్కడెక్కడి నుంచి ఋషులు మునులు అందరు ఎలా వస్తారో, ఒక పుష్కరాలకు మన నది స్థానానికి ఎట్లాగా వస్తారో అలాగా పిలువకున్నా కూడా ఆ వార్తలు అందుతున్నాయంట. తెలియకున్నా తెలుసుకొని ఇట్లా వస్తున్నారంట. ఎట్లాగంటే ఒక జలప్రవాహమైనటువంటి పృథివీలాగా జనకపురి అంతా కూడా జనప్రవాహం అయిపోయిందంట. అత్యాశాపరులు అధములు వయోగి పరిహీనులు వరుస కాని వారు సరివారు సాటివారు మేటివారు మేలైన వారు వారు వీరని కాక వీరులు ధీరులు శూరులు పౌరులు తరలి వచ్చుచుండిరి. జలమైన జగత్తులాగా జనకపురమంత జనమయమాయ, ఎందరు వచ్చిననే మిమితమైనది కాదు, అది మిథిలా నగరము అతి విశాలమైనది. ఎందరు వస్తే అందరూ. ఇప్పుడు హైదరాబాద్ సిటీ గిట్ట ఎలాగో పాకురు పాకినట్టుగా నీళ్లలో పడుతుంటే నాచు ఎలా పాక్కుంటూ పోతుందో నీళ్ళ కదలిక లేకుంటే హైదరాబాద్ నగరం కూడా అలాగా ఆ పరిసరాలను మించి పోతోంది డిస్టిక్, మనం కరీంనగర్ డిస్టిక్ వస్తుంది హైదరాబాద్. అలాగా దానికి అవే పేర్లు పెడుతున్నారు, మహానగరం అయిపోతుంది హైదరాబాద్ నగరం. అలాగే మిథిలా నగరం వచ్చిన కొద్దీ వెంట వెంటనే భవంతుడు నిర్మిస్తున్నాడు జనక మహారాజు. ఉన్న పాడంగా యుద్ధ ప్రాతిపదిక అంటే యుద్ధం నడుస్తోందంటే సైన్యం వెళుతూ ఉంటుంది. మన భారత సైన్యం అయితే చాలా ధైర్యమైన, ఎప్పుడు కూడా మనం ఆ సైనికులందరికీ ఏ కాలంలో అయినా సైనికులకు కర్షకులకు మనకు ఆహారం పెట్టేవాడు తల్లి లాంటి వాడు రైతు, తండ్రి లాంటి వాడు, రక్షించేవాడు సైనికుడు. ఎప్పుడు జై జవాన్ జై కిసాన్, వాళ్ళని గౌరవించాలి. నేను ఇక్కడ రామాయణం ద్వారా చిన్న సూచనలు ఇస్తున్నాడు. ఎక్కడైనా సైనికులు కనబడితే వాళ్ళు నించొని ఉంటే గౌరవప్రదంగా లేసి మనం సీట్ ఇవ్వాలి, బస్సులో కానీ రైల్లో కానీ. ఎక్కడైనా రైతు కనబడితే వాడిని పీడించి ధర తగ్గించమని పెట్టుకోవద్దు. మనకి ఏ చీర కొంటేనో డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఎక్కడెక్కడో మోసపోతున్నాం. కష్టించి చెమటొడ్చిచ్చే రైతుకు వారి కష్టానికి తగిన ఫలితం ఇచ్చి కొనుక్కోండి. మాయా బేరగాళ్ళ దగ్గర కొనకుండా కరెక్ట్ గా డైరెక్ట్ గా వెళ్ళి రైతు దగ్గరనే కొన్ని వాళ్ళకి సరిపోయేంతటువంటి ధనాన్ని ఇచ్చి వాళ్ళు తృప్తిగా ఉంటేనే, ఒక బ్రాహ్మణుడు తృప్తిగా ఉంటే సౌభాగ్యము, దైవార్చన, దైవబలం పెరుగుతుంది. ఒక రైతు సంతోషంగా తృప్తిగా ఉంటే చక్కటి ఆహారాన్ని అందిస్తాడు. ఒక సైనికుడు తృప్తిగా ఉంటే మనం రక్షింపబడతాము. తల్లి అంటే రైతు, తండ్రి అంటే సైనికుడు. తల్లి తండ్రులను ఎప్పుడు గౌరవించాలి, మన తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా. అందుకని ఎక్కడ కూడా సైనికులు కనబడ్డా వాళ్ళు భార్యా పిల్లలను వదిలి మన కోసం త్యాగం చేస్తూ దేశ రక్షణలో మన కోసం ప్రాణాలను బలి పెడుతున్నాడు. చిన్న పిల్లలు, యువకులు. అటువంటి త్యాగమూర్తిని దయచేసి గుర్తించి వాళ్ళని ఎక్కడ ఉన్నా గౌరవించండి అని మీకు నేను సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ఇది రామాయణంలో భాగం కాదు, కానీ మన రాముడు చెప్పిన ధర్మాలలో ముఖ్యమైన ధర్మము సైనికుణ్ణి, రైతును గౌరవించాలి. జై శ్రీరామ్. మనం రేపు మన రామచంద్ర దగ్గరికి పోదాము. అనేకమైన రాజులు వస్తున్నారట. ఒక జలమైనమైన జగత్తులాగా ఇక్కడ చూసిన జనమనమైపోయింది. అయినా కూడా చాలా విశాలంగా ఉన్నటువంటి మిథిలా నగరాల్లో అప్పుడప్పుడే కొత్త కాలనీలు, కొత్త నగరాలు నిర్మిస్తున్నాడు జనక మహారాజు, అతని పరివారము. అతిథులందరకు అతి వినయంబున పరిసేవకుల నుంచి విడిది నేర్పరిచి ఆతిథ్యం ఇచ్చే జనక మహారాజు. శ్రీమద్ రామచంద్ర మహారాజుకే జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ అవకాశాన్ని కల్పించినట్టు సుమన్ టీవీ
యాజమాన్యానికి సదా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.